జై శ్రీరామ్. మన ప్రాణశక్తి బాగా ఉండాలంటే సూర్యుణ్ణి ప్రార్థన చేయాలి. చంద్రుని ద్వారా చక్కని మనసు, చైతన్యము మనకి ఏర్పడతాయి. కనుక చంద్రుని ప్రార్థన చేయాలి. బలం కలగాలంటే ఇంద్రుని ప్రార్థన చేయాలి. సమస్త సృష్టిని పాలించేవాడు ఇంద్రుడు కనుక ఆయన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అదేవిధంగా సంకల్పం సక్రమంగా నెరవేరాలంటే చతుర్ముఖ బ్రహ్మని ప్రార్థన చేయాలి. అలాగే వాయువుని ప్రార్థన చేసుకోవాలి. పంచభూతాలు మనకి సహకరిస్తే మన ప్రయాణాలు చక్కగా జరుగుతాయి. జీవనం చక్కగా జరుగుతుంది. పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అన్నీ తోడ్పాటు గావిస్తే కార్యక్రమాలు చక్కగా జరుగుతాయి. అది కేవలము భారతీయులకే తెలిసిన విద్య. అంటే ఒక్కొక్క దేవతని ఒక్కో పనికి మనం ఆవాహన చేసుకొని దాని సహకారం కోరి అటుపైన మన కార్యాలను నిర్వర్తించుకోవడం కేవలం భారతీయులకు మాత్రమే తెలుసు. దీన్ని అప్లైడ్ సైన్స్ అంటారు. ప్యూర్ సైన్స్ ఒకటి ఉండగా, తత్వం ఒకటి ఉండగా, ఆ తత్వము నిర్వర్తిస్తున్న ప్రజ్ఞలుగా ఉన్నవారందరినీ కూడా సుముఖులను చేసుకోవలసిన పరిస్థితి ఉన్నది. హనుమంతుడు లాంటి మహాత్ముడే ఈ దేవతల యొక్క సహకారం కోరాడంటే ఇక మనలాంటి వాళ్ళం ఏపాటి? అందుకని ఇవన్నీ అక్కర్లేదు, ఇవన్నీ వేస్ట్ అని కొంచెం ఆధునికంగా మాట్లాడుతుంటాం. కొంచెం ఇంగ్లీష్ వచ్చేసరికి మనకి దేవతలంటే అవగాహన లేదు, తెలుసుకుందామనే ఉద్దేశ్యం లేదు. మనకి వారెంత సహాయం చేస్తారో అనే భావన లేదు. కానీ ప్రతిదీ అక్కర్లేదు అనే భావన మాత్రం మన యందు బాగా స్థితికొని ఉంటుంది. అందుకని వినయం నశించి అహంకారం పెరిగి చెడిపోతుంటాము. మనం మన పెద్దలిచ్చిన శాస్త్రమును చక్కగా అవగాహన చేసుకొని అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. అలా కాకపోతే అహంకారం చేత భ్రష్టులమైపోతాము. అంతటి సద్గురువే ఈ విధంగా ప్రార్థన చేసి బయలుదేరుతున్నాడు. జై శ్రీరామ్.